హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ ట్రేడింగ్ అనాలిసిస్. ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఎక్స్చేంజ్ల కోసం కూడా తెలుసుకున్నాం కదా. ఇది ఆ వీడియోకి కంటిన్యూషనే చాప్టర్ 2 అండి. దీంట్లో ట్రేడింగ్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, డిస్కౌంట్ బ్రోకర్స్ని ఎలా ఎంచుకోవాలి, డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, మీరు ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా, దానికోసం ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటనే పాయింట్స్ పైన అయితే ఈ వీడియో కంప్లీట్గా ఉండబోతుంది. సో మరెందుకు లేటు, వీడియోని స్టార్ట్ చేద్దామా. మరి మనం మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలి, స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలంటే మనకు ఉండాల్సినవి కేవలం రెండండి. ఒకటి స్మార్ట్ ఫోన్, సరైన డీమ్యాట్ అకౌంట్ అండి. ఈ రెండు మన దగ్గర ఉంటే స్టాక్ మార్కెట్లో మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని అండ్ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చండి. అది ఎలానో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి తెలుసుకుందామండి. పాత రోజుల్లో షేర్లు కొనాలంటే కాగితాల్లో లేదంటే షేర్లు సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగేది. మనం ఏదైనా షేర్స్ కొన్నాం, ఎక్కడైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసామంటే ఆ టైంలో వాళ్ళు ఒక బాండ్ పేపర్లా అనమాట షేర్స్కి సంబంధించిన ఒక సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ అది అమ్మాలి, మళ్ళీ కొనాలి అన్న చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. దానికోసం డాక్యుమెంటేషన్ అయితే అయ్యేది. దాన్ని బైకాట్ చేయడానికే ఇప్పుడు అంతా డిజిటల్ అండి. డీమెట్రలైజ్డ్. ఇది మీ షేర్లను డిజిటల్ రూపంలో దాచుకునే లాకర్లా అన్నమాట. మనం డబ్బులు బ్యాంకులో దాచుకుంటాం, నగలు దాచుకుంటాం కదండి ఒక లాకర్లో. అలా మన షేర్ డీమెట్ ఖాతా అండ్ ట్రేడింగ్ ఖాతా ఒకటేనండి. షేర్లు కొనడం లేదంటే అమ్మడం అది జరిగే ఒక ప్లాట్ఫామ్నే మనం ట్రేడింగ్ ఖాతా అంటాం. దీనికోసం బ్యాంకులో డబ్బు దాచుకోవడానికి సేవింగ్ అకౌంట్ ఎలానో కొన్ని షేర్లను భద్రపరచుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ అలా ఉండాలన్నమాట. ఓకేనా. స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉండడం కంపల్సరీ అండి. మనం సేవింగ్ అకౌంట్ ఉంటే కదా బ్యాంకులో డబ్బులు దాచుకోగలం. అలానే డీమ్యాట్ అకౌంట్ ఉంటే మాత్రమే మనం షేర్స్ని కొనగలం, అమ్మగలం, మళ్ళీ డిజిటల్గా వాటిని మన యొక్క అకౌంట్లో దాచుకోగలం అన్నమాట. ఓకేనా. మనం నేరుగా ఎన్ఎస్సి బిఎస్సికి వెళ్ళలేం కాబట్టి మధ్యవర్తులుగా బ్రోకర్స్ ఉంటారండి. ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల బ్రోకర్స్ ఉన్నారు. ఒకటి డిస్కౌంట్ బ్రోకర్లు. దీంట్లో నెంబర్ 1లో ఏంజిల్ 1 అయితే వస్తుందండి. సెకండ్ వన్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. వీళ్ళు ఐసిఐసిఐ డైరెక్ట్ అని వీళ్ళు కూడాను ఫుల్ సర్వీస్ బ్రోకర్గా వర్క్ చేస్తూ ఉంటారు. నా చిన్న సలహా అండి, మీరు కొత్తగా మొదలుపెట్టినట్టయితే ఏంజిల్ 1లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మనకి దీంట్లో ఛార్జెస్ తక్కువగా ఉంటాయి. డిస్కౌంట్ బ్రోకర్స్లో మినిమైజ్ ఛార్జెస్ చాలా అంటే నెగిటివ్గా ఉంటాయండి. అదే కానీ ఫుల్ సర్వీస్ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు అక్కడ సర్వీసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ మన ఛార్జెస్ కూడా చాలా హెవీగా ఉంటాయి. కోసం మంచి ఆప్షన్ డిస్కౌంట్ బ్రోకర్ అండి. దీనికోసం బెస్ట్ అయితే ఏంజిల్ 1 ఇంటర్ఫేస్ అండి. యూజర్ ఫ్రెండ్లీ, బెటర్గా అయితే వర్క్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్, మీ దారేది, మీరు ఎందుకు అసలు మార్కెట్కి రావాలనుకుంటున్నారు? చాలామంది ఇక్కడికి వచ్చి తప్పు ఇదే చేస్తుంటారండి. మార్కెట్లోకి ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేకుండా మార్కెట్కి వచ్చి వాళ్ళ యొక్క డబ్బుల్ని, ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని పోగొట్టుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. తక్కువ సమయంలో డబ్బు సంపాదించే ఒక షార్ట్ కట్ అన్నమాట ఇది. ఈ పద్ధతిలో మనం ఆ రోజే స్టాక్స్ కొంటాం, ఆ రోజే స్టాక్స్ నమ్మేస్తాం. దాన్నే ఇంటర్డే అంటారనమాట. మార్కెట్ నార్మల్గా 9:15 ఓపెన్ అవుతుంది కదండి, అండ్ అదే రోజు 3:30 PM క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలోనే ఏదైనా ఒక స్టాక్ కొని అక్కడ నుండి అది స్వల్పంగా పెరిగిన తర్వాత ఆ ప్రాఫిట్స్తో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీన్నే ట్రేడింగ్ లేదంటే ఇంటర్డే ట్రేడింగ్ అంటారు. వీళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటాయంటే చిన్న చిన్న ధరల మార్పులు. అంటే ఇప్పుడు 10 రూపీస్ కొన్నారు, 11 రూపీస్కి వెళ్ళింది. సో అక్కడ ఒక 1 రూపీ ప్రాఫిట్ తీసుకొని మార్కెట్ నుండి బయటకు వచ్చిస్తూ ఉంటారు. దీన్ని ఇంటర్డే ట్రేడింగ్ అంటారు. కానీ దీంట్లో చాలా హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే ఓకే గుడ్, కానీ మనం అనుకునేదానికి ఆపోజిట్గా వెళ్ళేటప్పుడు అక్కడ మనం నష్టాలను కూడా మూటగట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. సెకండ్ వన్ ఇన్వెస్టింగ్ అండి.
ఇది చాలా లాంగ్ టైం కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. 5 నుండి 10 ఏళ్ళ కోసం మంచి కంపెనీల్లో మన యొక్క డబ్బుల్ని కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడు అది 5 నుండి 10 సంవత్సరాల్లో మంచి వెల్త్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంటర్డే బేసిస్ పై చూసుకుంటే ఇక్కడ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మనకి దీనికోసం మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే ఓర్పు చాలా ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ ఫండమెంటల్ వీడియోస్లో చెప్తాను. ఫండమెంటల్లీ ఒక స్టాక్ని ఎలా చూస్ చేసుకోవాలి, టెక్నికల్లీ ఎలాంటి లెవెల్స్ దగ్గర కొనేటప్పుడు బెటర్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి అన్న విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం 1-2 రోజులు కాకుండా 5 నుండి 10 ఏళ్ళ కోసం ఇన్వెస్ట్ చేసి మంచి వెల్త్ని క్రియేట్ చేసుకునే ఒక పద్ధతి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం. దీనికోసం ఫస్ట్ స్టాక్ మార్కెట్లోకి రావాలంటే మీకు ఉండాల్సింది డీమ్యాట్ అకౌంట్ కదా. అది ఓపెన్ చేసుకోవడానికి ఒక 4 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది. ఒకటి పాన్ కార్డ్ తప్పనిసరి, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్కి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అందులో ఒక 6 months ట్రాన్సాక్షన్స్ అయితే జరిగి ఉండాలి, ఒక సిగ్నేచర్, ఒక ఫోటో ఉంటే మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ చాలా ఈజీ ప్రొసీజర్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. డిస్కౌంట్ బ్రోకర్స్ యొక్క లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మన ఛానల్ తరపు నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మన ఛానల్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. చెక్అవుట్ చేయండి, ఓపెన్ చేసుకోండి. అక్కడ మన నెంబర్ కూడా ఇచ్చి ఉంటాం. సో ఎటువంటి మీకు సమస్యలు క్రియేట్ అయినా మీరు నన్ను కాంటాక్ట్ అయితే కావచ్చండి. ఓకేనా? సో ఇది ప్రొసీజర్ అండి. ఈ విధంగా ఒకసారి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనం స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టినట్లే. ఓకే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అంశాలు: షేర్స్ దాచుకోవాలంటే డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలండి. మంచి డిస్కౌంట్ బ్రోకర్ని అయితే ఎంచుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేసినా సరే, ట్రేడ్ చేసినా సరే, బ్రోకరేజ్ రూపంలో ఆ కంపెనీస్కి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా మనకి ఆ బెనిఫిట్ ఉండేలా చూసుకోవాలి. మీరు ఇన్వెస్టరా లేదా ట్రేడరా అనేది నిర్ణయించుకోవాలి. స్టాక్ మార్కెట్కి రాకముందే మీరు ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటున్నారా, ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా నిర్ణయించుకోవాలి. లాస్ట్ నాకు వచ్చినండి, మీరు మెల్లగా తక్కువ రిస్క్తో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, లేదంటే రిస్క్ తీసుకొని వేగంగా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా అనేది మీ సమాధానం మన కామెంట్స్లో చెప్పండి. సమాధానం బట్టి చాప్టర్ 3ని నేను ప్రిపేర్ చేస్తాను. ఏ షేర్ కొనాలి, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, దీనికోసం కంప్లీట్గా చాప్టర్ 3లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఎవరికైతే స్టాక్ మార్కెట్ పైన ఆసక్తి ఉంటుంది, వాళ్ళకి ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ బేసిక్స్ కూడా తెలియవు, అలాంటి వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మనం షేర్ చేస్తున్న ఈ కంటెంట్ యూస్ఫుల్ అండ్ సింపుల్, మీకు అర్థమయ్యే భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను అంటే మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ ఇంకా బెటర్గా మన కంటెంట్ అయితే ఇంప్రూవ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి మరియు స్టాక్ మార్కెట్లో ముందుండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తదుపరి వీడియో చూడండి.